ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అద్భుత విజయం సాధించింది. బీజేపీ జనసేనలతో కలిసి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు కనుమరుగైపోయిన స్థితి నుంచి రెట్టించిన బలంతో అధికారంలోకి వస్తున్న పచ్చపార్టీ ఇంత ఘన విజయాన్ని ఎలా సాధించింది? 175కు 175 సీట్లు సాధిస్తామని ధీమాగా చెప్పిన వైసీపీని ఎలా దెబ్బకొట్టింది? కూటమి గెలుపుకు దారితీసిన కారణాలేంటో తెలుసుకుందాం. రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు నాయుడు గత ఎన్నికల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. జగన్లా ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోకుండా ప్రాక్టికల్ గా ఆలోచించారు. 2019లో ఒంటరిగా పోటీ చేసి 23 సీట్లకే పరిమితమైన బాబు ఈసారి పొత్తుకు జైకొట్టారు. జనసేన బీజేపీలతో చేతులు కలపటం టీడీపీ విజయానికి కీలకంగా పనిచేసింది. 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగింది. కాస్ట్ సెంటిమెంట్లను పక్కన పెట్టి కమ్మలు కాపులు పరస్పరం సహకరించుకున్నారు. జగన్ గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా పనిచేశారు. జాతీయ స్థాయిలో కొనసాగుతున్న మోదీ హవా, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ దూకుడు టీడీపీకి కలిసొచ్చాయి. చంద్రబాబు మీడియా వైసీపీకి వ్యతిరేకంగా భీకర ప్రచారం చేసింది. ఫలితంగా 1994 తర్వాత సైకిల్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ గెలుపుకు రాజధాని వివాదం సాయపడింది. జగన్ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడంతో కృష్ణా గుంటూరు జిల్లాలు వైసీపీపై పగ తీర్చుకున్నాయి. పక్కనే ఉన్న కోనసీమలోనూ వైసీపీకి గట్టి షాక్ తగిలింది. కాపులు గంపగుత్తుగా కూటమికి జైకొట్టారు. జగన్ 3 రాజధానుల ప్రయోగం వికటించి ఏపీకి పూర్తిస్థాయి రాజధాని లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. జగన్కు కంచుకోటగా నిలిచిన రాయలసీమ ప్రజలు కూడా తమకు అన్యాయం జరుగుతుందని భావించారు. ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వైసీపీ దాడులకు, బెదిరింపులకు జంకకుండా ప్రచారాన్ని హోరెత్తించారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పాలన వైఫల్యాలే చంద్రబాబుకు విజయ సోపనాలుగా మారాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ కావడం, ఆయన భార్యను వైసీపీ నేతలు దూషించడంతో టీడీపీ పైన ఓటర్లు సానుభూతి చూపారు. టీడీపీ నేతల అర్ధరాత్రి అరెస్టులు, గోడలను, కార్యాలయాలను కూల్చటం, వైసీపీ నేతల నోటి దురుసును ప్రజలు ఆమోదించలేదు. వైసీపీ అరాచక పాలన సాగిస్తుందంటూ కూటమి నేతలు బలంగా ప్రచారం చేశారు. పోలింగ్కు ముందు అధికారులు, పోలీసులు వైసీపీకి వత్తాసు పలికి సస్పెండ్ కావడంతో టీడీపీకి మద్దతు లభించింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చోటామోటా అరాచకాలతో జనం విసిగెత్తిపోయారు. కొందరు నేతలు ప్రశ్నిస్తే దాడులు, హత్యలతో భయోత్పాతం సృష్టించారు. నిందితులను ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని జగన్ గమనించి కొంతమందికి టికెట్లు నిరాకరించినా ఫలితం లేకపోయింది. ఏపీలో ఉనికే లేని బీజేపీ జగన్ ప్రభుత్వ నిర్వాహకాల వల్ల బలం పుంజుకుందనే అభిప్రాయం వినిపిస్తుంది. ఆలయాలపై దాడులు, తిరుమలలో అన్యమత ప్రచారం వల్ల వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర పడింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో జగన్ ఒంటి చేత్తో సాధించిన 151 సీట్లను చంద్రబాబు పక్కా స్కెచ్తో మిత్రపక్షాలతో కలిసి సాధించడం ఈ ఎన్నికల ప్రత్యేకత. 2015లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అనుభవం, పాలనా దక్షంతో అధికారం కట్టబెట్టిన ఏపీ ఓటర్లు మార్పు కోసం జగన్కు పట్టం కట్టారు. పెనం నుంచి పొయ్యిలో పడ్డామని అర్థమై మళ్లీ బాబుకే జైకొట్టారు.